ట్రంప్ గారు ఎన్ని కోట్లు ఎప్పుడు రాసం చెప్పంటారు? సార్ మీకు ఒక విషయం చెప్పు. చెప్పు. ఇప్పుడే డాక్టర్ రిపోర్ట్లు వచ్చాయి సార్. ఏమన్నాడు? మీరు 2 లివర్స్ దొబ్బాయట సార్. ఇంకో 24 గంటల కంటే ఎక్కువ బతకారట సార్. హలో డాక్టర్ గారు, 24 గంటల్లో నేను పోతానా? ఎక్కడ బాడీ ఎక్కడ? నేను శవాల ముందు కొడతా, సగం కాలం శవం ముందు కాదు. బుల్లెట్ భాస్కర్ బిజినెస్, డెత్ బిజినెస్. హౌలే ఇంకా బోలేను ఏం బిగుతారా 24 గంటలు బతికి? తొందరగా చచ్చిపోరా సార్. ఒక 100 రూపాయలు అండి కోటకి. అరే 100 తీసుకొని వైన్ షాప్ దొరండు నేను ఫోన్ చేస్తా వచ్చాయి. వాడిని తొందరగా టైంకి చచ్చిపోతారా? డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. తీసుకొచ్చండి. పాడి మీద తీసుకెళ్లాలంటే ఒక రేట్, ఆటోలో తీసుకెళ్లాలంటే ఒక రేట్, లేకపోతే బాగా డెకరేషన్ చేసి తీసుకెళ్తే ఒక రేట్. ఏది కావాలి మీకు? ఇంకా చీప్ గా ఉంటుంది. తోపుడు బండి 10 రూపాయలు అవుతుంది. తోపుడు బండి అయితే ఓకే. 4 నెలలు కరోనా వచ్చి అంత సంకనాకిపోయిన బుద్ధి రాదారా? అది పాలరాయితో చేసిన సమాధి. ఇది చూసారా, కొండరాయితో చేసిన సమాధి. దీనికి ఫెసిలిటీ ఉంది సార్. ఈ సమాధిలో 24 గంటలు ఏసీ ఉంటుంది. అంటే మీ శవం పాడవకుండా ఫ్రెష్ గా ఉంటారు. చూసారు, పెద్దలు అంటుంటారు 100 సంవత్సరాలు చల్లగా బతకాలని. మీరు 100 సంవత్సరాల తర్వాత కూడా చల్లగా బతకొచ్చు. కొలత తీసుకో. ఓకే ఓకే కాలు 63 ఓకే 0 ఏం లేదు. మర్చిపోయాను, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మిమ్మల్ని కాలుస్తారా పూడుస్తారా? కాలుస్తారు. ఎంత అదృష్టవంతులు సార్. నార్మల్ గా అయితే 1 టన్ను కర్రలు పడతాయి, మీకైతే 500 కిలోలు సరిపోతాయి. ఎందుకు? ఎలా సగం కలిపాడా సార్? చూసారా, ఇది టేకు, ఇది బర్మా టేక్. ఇంకా ఇది సార్ ఎంత చీప్ అంటే బర్మా టేకే, కానీ చీప్. సాధారణంగా శవాన్ని తగలబెట్టినప్పుడు కొన్ని శవాలు త్వరగా కాలిపోతాయి. ఆ మిగిలిపోయిన మొక్కలు ఉంటాయి చూసారా, సగం కాలిన చెక్కలు. ఇవన్నీ అంటే మరి సగం కాలిన చెక్కలు అంటే వద్దు సార్. మనుషులే సగం కాలినట్టు ఉన్నారు, చెక్కలు ఉంటే ఏంటి సార్? పోయిన తర్వాత ఏ చెక్కతో కలిసి ఎవరికి అనవసరం? కనిపిస్తుంది. చూరమ్మా, త్వరగా రా నువ్వు. చెప్పు. నీకు ఎన్నిసార్లు చెప్పాను సగం కాలిపోయిన సవాల్ దగ్గర నేను ఆడవనని. శవం కాదు, ఇంకా ఫ్రెష్. గంటలో చచ్చిపోతానని డాక్టర్ చెప్పారు సార్. కింద కూర్చోండి. అమ్మా మొదలెట్టండి, లేట్ చేయొద్దు. మీ కొడుకు సార్ సార్ మీకోసం అరగుండు కొట్టించుకున్నాడు 5 లక్షలు ఎట్టి. ఇది జస్ట్ లో పిచ్ స్టైల్. హై పిచ్ తీసుకుంటారా? ఎలా ఉంటది? హై పిచ్ ఒకసారి చూపించు. ఏది కావాలి? ఇందాకది కావాలి, ఇది కావాలి. ఫస్ట్ బాగుందిరా భాస్కర్. మొహం చేస్తుంటే ఏడుపు రావట్లేదు కానీ కాస్త టీ నీళ్ళు తెప్పించు. మీరు వెళ్ళి అక్కడ కూర్చొని అందాక బాడీని తీసుకెళ్ళి మీరు ఎదురు. కానీ ఆ 2 సేవలు 24 బుక్ చేయమన్న శ్మశానంలో ఎప్పుడు డేట్ వేసాను? 26 వేసి ఇప్పుడు సవాలు శ్మశానం దగ్గర ఆపేస్తారట. సరే ఇక్కడ తీసుకొచ్చి 3వసారి వేసేద్దాం. హలో, ఆ బాడీ 2 తీసుకురా రమణ. ఇంకా చాలా ఏం పీపుతారా? బతుకుని తొందరగా చచ్చిపోలే. సార్ చూసారా సార్, ఇప్పుడు పెళ్లికి వెళ్ళేటప్పుడు చిన్న అబ్బాయిని తీసుకెళ్తారు. ఎవరు? తోడు పెళ్లి కూడా. చూసారా, మీకు తోడు సేవలు 2 వచ్చాయి. ఈ శ్మశానం తీసుకెళ్ళండి రా. వీడికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్లు కూడా కనుక్కోలేపారు సార్. వీడు ఏదో చూడకూడని చూసి చచ్చాడని నా డౌట్. ఆడు ఎల్లకూడని ప్లేస్కి వెళ్ళి చేయకూడదు చేసి చచ్చాడు. బండి తీసుకురండి, శవాన్ని తీసి శ్మశానం తీసుకుపోదాం. నా మొగుడిని తగ్గించేస్తున్నారా? వద్దురారా, నువ్వు ఉండిపో, నాతోనే ఉండిపోవాలి మొగుడా, నువ్వు నాతోనే ఉండిపో మొగుడా. నేను ఇంకా చావలేదురా. సార్ రండి సార్, ఆ సమాధి తీసుకొచ్చేయండి. కూర్చోబెడతాను. ఏంటి సార్ లేటు?
త్వరగా చచ్చిపోండి సార్, బోలని పనులు ఎలా చచ్చిపోతావు రా, ఇంకా టైం ఉంది. 5 అయిపోయింది, టైం అయిపోయింది. ఆ సవాల్ తీసుకురా. అవేంటివి? వాటిలో కలిపేసేస్తా. నా స్పెషల్ రా, నీ కోటీశ్వరుడు రా. కోటీశ్వరుడు అంటే టైం లేదు ఇక్కడ. మీరు తీసేయారా, వాడు ఎక్కడ చూస్తున్నాడు. సార్ కొంచెం టేస్ట్ చూడండి. ఏంటది? మీ పెండాకుడు సార్. పిండాకుడు ఇప్పుడు పెడతారేంట్రా, చనిపోయిన తర్వాత పెడతారు కదా. సార్ చనిపోయిన తర్వాత పెండాకుడు పెడితే ఎవరు వచ్చి తింటారు? కాకులు వచ్చి తింటాయి. కాకులు ఎవరు రూపంలో వచ్చి తింటాయి? మీ రూపంలోనే. అదే ముందు వచ్చి తిన్నారు అనుకోండి. ఇప్పుడు ఒక విషయం తెలిసింది సార్. ఏంటది? రిపోర్ట్లు తప్పాచేట సార్. అది మీది కదా, అట పక్కింటోడికి ఇవ్వాల్సింది మీకు ఇచ్చారట సార్. నేను మీరు బాగానే ఉన్నారు సార్, రోగం లేకుండా. రిపోర్ట్లు మారిపోయాయంట. శవం లేదు, ఏం లేదు. రండి పోతాం. ఇప్పుడు పోయారా? మా ఏరియాలో జబర్దస్త్ మొబైల్ షాప్ సార్. ఈ ఏరియాలో ఎవరైనా రీఛార్జ్ చేయించుకోవాలన్నా మన షాప్కి వస్తాడు, మొబైల్ కొనాలన్నా మన షాప్కి వస్తాడు, ఆఖరి రిపేర్ కూడా మన షాప్కి వస్తారు. అండ్ ఫైనల్ చెప్పేది ఏంటంటే ఒకటి గుర్తెచ్చుకుంటున్నాను నాకండి. బాగా చూసి చెప్తున్నావు. కొత్త సార్ ఇప్పుడు స్టేజ్ మీద రాయడం, స్టేజ్ మీద చెప్పడం మాట. నీ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది. విషయం ఏంటంటే సార్, జాతరలో పిల్లడు తప్పడిపోయినా పెద్ద పట్టించుకోగానే ఇంట్లో 5 నిమిషాలు మొబైల్ పక్కన పెద్ద జాతర చేస్తాం మనం. అది మొబైల్ కి ఇంపార్టెన్స్ మాట. ఓకే చూసి చెప్పు. మనం జాతరలో పిల్లడు తప్పడిపోయినా పట్టించుకోగానే ఇంట్లో 5 నిమిషాలు మొబైల్ కనిపించకపోతే మాత్రం రచ్చ చేస్తాం. అది మొబైల్ కి ఇచ్చే వాల్యూ. మనం కరెక్ట్ గా చదివా ఇప్పుడు. సార్ మీ దగ్గర ఫోన్ కొన్నా సార్, ఫింగర్ ప్రింట్ పని చేయట్లేదు. సంతకం పెట్టు. పెట్టవయ్యా. చూసా పని చేసింది సార్. అదేలా సార్? ఫింగర్ ప్రింట్ చదువురాని వాళ్ళకి, చదువు వచ్చినోడికి సైనే. సార్ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టరా. పెట్టే ఉంది కదా, అయినా రావట్లేదు సార్. ఓ పంచే, ఫోన్ వచ్చినప్పుడు నువ్వే ఊగుతుండు. ఎక్స్ప్రెషన్ కూడా బాగుంటుంది. సార్ ఫోన్ బ్యాటరీ లావ్ అయింది సార్. డైటింగ్ చేయమను, డైటింగ్ చేయమను. మనం మారుతాం ఇంకోటి చెప్పరా. ఫోన్ బ్యాటరీ లావ్ అయింది సార్. జిమ్ లో జాయిన్ చేయి, సన్న వద్దే. జిమ్ లో జాయిన్ చేయి, సన్న వద్దే, సన్న వద్దే. ఏ ఫస్ట్ టైం ఇద్దరు పంచులు బాగున్నాయి. అమ్మయ్య సార్ కొంచెం వాల్ పేపర్ మార్చండి సార్. ఈ వాల్ పేపర్ ఓకేనా? లేదు సార్ బాలేదు. ఈ వాల్ పేపర్ ఓకేనా? బాలేదు సార్. ఇది బాలేదు సార్. 1 నిమిషం ఆగు. ఈ వాల్ పేపర్ తీసుకో. సర్లే కానీ ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వండి. ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకో. ఆర్టీ ఆఫీస్ కాదు సార్, మీ సేవకి వెళ్తా. దేనికి? ఈ పంచి రెన్యువల్ చేయించుకోవడానికి. సార్ ఆ మొబైల్ ఎంతకు వస్తుంది? ఎంతకే రాదు నెల్లు. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? నేను బానే ఉన్నాను. మీ వల్ల మా షాప్ ఈరోజు కలకలాడుతుంది సార్. సార్ ఏంటి సార్ ప్రతి వీక్ వచ్చుకుంటుంటారు మొబైల్స్ మీరు? ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గిఫ్ట్లు అయ్యి నడుస్తూ ఉంటాయి. ఓ గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి అలాగ ఇస్తుంటారా? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? లిస్ట్ చదవలేనులే, చాలా కష్టం. ఎన్ని మొబైల్స్ కొంటుంటారు సార్? ఎంతమంది? ఇప్పుడు మనకి మొబైల్స్ లో మోడల్స్ వస్తూ ఉంటాయి, 4-5. మనకి అలాగా రిపేర్ సెక్షన్ కూడా ఉంది సపరేట్ గా. మొబైల్స్ మోడల్స్ మారుతున్న కొద్దీ అమ్మాయిలు కూడా అలా మారుతుంటారు సార్? మారుతూ ఉంటాయి సార్ నెక్స్ట్ మంత్ 10 మోడల్స్ వస్తున్నాయి సార్ మొబైల్స్. 10 మంది తోసేద్దాం ఏదోటి, తోసేద్దాం ఏదోటి. మనకి ఒక మంచి కెమెరా క్లారిటీ ఉండాలి, మామూలు ఉండకూడదు. చెక్కాలంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అమ్మాయి కూడా ఫోటో తీస్తే మామూలు ఫోటో తీయాలి. అలా వచ్చేస్తా సార్, పక్కా దిగిపోతుంది ఫోటో. అర్థం కాలేదా? దూరంగా అమ్మాయి ఉందా, ఆ అమ్మాయిని ఫోటో తీయాలన్నమాట మనం. పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. ఇక్కడ నుంచి తీయాలి. ఇక్కడ నుంచి తీయాలా? ఇక్కడ నుండి అమ్మాయిని తీసుకొస్తా అయితే. మనకి ఒక సీక్రెట్ కెమెరా ఉన్న ఉంటుంది. షర్ట్ బటన్లకి షర్ట్ ఎక్కువ వాడరు కదా సార్? వాడినప్పుడు ఎప్పుడన్నా సార్, అంటే ఇప్పుడు ఎవరెవరు మనకు చేయమనుకుంటున్నారు తెలుసుకోవడానికి అలా పెట్టకూడదు సార్. ఇదయ్యా నీ మేనేజర్ నీకు ఎందుకు వచ్చింది కెమెరా? పోలీసులు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. ఆయనకి తెలియని పోలీస్. మేనేజ్ చేసుకుంటాడు. అది కెమెరా ఫేస్ లాగా పెట్టానే, అది పని చేయట్లేదు. మళ్ళీ ఒకసారి చూడండి సార్. రావట్లేదయ్యా. ఫేస్ ముందు నుంచి పెట్టారా, ఆయన నుంచి పెట్టారా? ఓ పని చేయండి, ఆ రోజు మీరు తాగేసి ఉన్నారా? పెగిలేసాను. తాగేసి ఉన్నారు కాబట్టి అప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ వచ్చి ఉంటుంది. చూడండి ఎక్స్ప్రెషన్ గుర్తించుకోండి.
గుర్తొచ్చింది. ఇప్పుడు చేయండి ఎక్స్ప్రెషన్. ఓపెన్ అయింది సార్. మళ్ళీ లాక్ చేస్తున్నాను. రష్మి చూడదట ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది మేడం. ఇప్పుడు చూడండి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మనకి ఇప్పుడు కొత్త ఫోన్ ఏమన్నా ఉందా? సిమ్స్ 2 సిమ్లు వేసుకోవచ్చు సార్. మన 4 వేయలేమా? ఈజీగా వేయచ్చు. ఎలాగా? ముందు 2 తీసి తర్వాత 2 వేయడమే. 4 ఒకేసారి వేయలేమా? ఏమయ్యా సరే రా. ఏంటి సార్? ఏంటి సార్ ఇది? మెమరీ కార్డు. ఏం చేయాలి? నింపే. నిన్న రాత్రే కదా సార్ నింపాను. ఆ పాటలకి నిద్ర రావట్లేదు. కొత్త పాటలు గంట సార్ పాట. ముందు రండి. ఏం కావాలి? డజన్ ఆపిల్స్ ఇవ్వండి. ఎంత? డజన్ ఆపిల్స్. 13 లక్షలు. 13 లక్షలు ఎందుకు డజన్ ఆపిల్? లేకపోతే అవి ఆపిల్స్ ఫోన్లు. అవి ఆపిల్స్ కాదు. ఇదేంటంటే దీనికి ఆకులు పెట్టా ఫ్రెష్ కదా అలాగే ఉంటాయి. మంచి మొబైల్. ఓకే సార్. ఎవరు ఎక్కువ ఉండాలి, అన్ని బాగుండాలి. 10,000 క్లారిటీ ఎదిరిపోద్ది, బ్రైట్నెస్ చాలా బాగుంటది. ఇది 20,000 ఇది ఎదిరిపోద్ది, బ్రైట్నెస్ దాని ఫీచర్స్ క్వాలిటీ ఎదిరిపోద్ది సార్. ఇది 30,000 దీని కెమెరా క్వాలిటీ బ్రైట్నెస్ మామూలుగా ఉండదు సార్. ఇది వద్దు కానీ అది ఇవ్వడం కావాలండి. అది ట్యూబ్ లైట్. సర్లే కానీ ఇదిగో ఒక 1000 రూపాయల మంచి ఫోన్ చూడబ్బా. 1000 రూపాయల మంచి ఫోన్ ఏంటి సార్? దీనికి 1000 రూపాయల ఫోన్ కెమెరా ఉండదు. పర్లేదు చేయించుకుంటా. చేయించుకోవడం ఏంటి సార్? కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకుంటానా? ఇది 1000 రూపాయల ఫోన్ డౌన్లోడ్ చేయడం అవదు. ఇది కెమెరా ఉండదు, ఫోన్ ఒకటేది. ఒక పని చేయండి, ఆ కెమెరా ఏంటి? అది సీసీ కెమెరా. పర్లేదు దీనికి వేయించుకుంటాను. అవన్నీ కాదు సార్, నా దగ్గర మంచి మొబైల్ ఉంది. ఇది తీసుకోండి సార్. ఫ్రంట్ కెమెరా చూడండి, 120 మెగాపిక్సెల్ -60. ఎలా ఉంది ఫోటో క్లారిటీ? చాలా బాగుంది. ఇప్పుడు చూడు ఎలాగుంది. ఎలా కనిపిస్తుంది కంటికి? ఏమైంది? ఇప్పుడు ఫ్రంట్ కెమెరా తిట్టి ఫ్రంట్ కనిపించావు కదా, మరి బ్యాక్ కెమెరా తిట్టి బ్యాక్ కనిపించారు కదా. చదువు ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ కెమెరా ఫ్రెండ్ రావడండి. ఇప్పుడు చూడు నీ ఫ్రెండ్ తీస్తున్నా. ఇదిగో చూడు ఫ్రెండే వచ్చింది. ఇగో చూడు నా కెమెరాలో తీస్తాను పోనీ. ఇగో చూడు ఎలా వచ్చింది. అదిరిపోలా? ఇప్పుడు ఒక్కొక్క కెమెరాతో తిట్టి ఒక ఫోటో వచ్చింది కదా. అవును ఒకటి వచ్చింది. దీనికి ఎన్ని ఉన్నాయరా? 3 ఉన్నాయి. 2, 3, 4 ఉన్నాయి. మరి ఒకటి వచ్చింది ఫోటో. కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. మీకు మంచి మొబైల్ ఇస్తాను, కంగారు పడద్దు. వెరీ స్ట్రాంగ్ మొబైల్. గీతలు పడదు, కింద పడినా పగలదు, వాటర్లో పెడితే పడుకోవచ్చు, పడుకున్నాడు వాడుకోవచ్చు. చాలా పెద్ద స్ట్రాంగ్. ఏంటి ఎరగొట్టేసావు? మేడ్ ఇన్ జపాన్ స్ట్రాంగ్ అన్నాను. మేడ్ ఇన్ ఇండియా ఇది ఇంకా స్ట్రాంగ్. ఇందులో పాటలు రావట్లేదు చూడు. ఇందులో పాటలు రావాలంటే మెమరీ కార్డు ఉండాలి. మెమరీ కార్డు ఉంది కదా జోబిలో. ఏ మొబైల్ కావాలి సెలెక్ట్ చేసుకో, బిల్ వేస్తాం వచ్చి. సార్ ఇప్పుడు ఈ వీడియోలకు సౌండ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మీరు చెవులు మూసుకోండి. మీరే ఏం చేస్తున్నా కూడా? బ్యాక్ కెమెరా చూస్తున్నా. ఏంటి? బ్యాక్ కెమెరా చూస్తున్నా. ఫ్రంట్కి వచ్చి చూడు దా. ఆ ఫోన్ ఎంత సార్? 13,000. 10,000కి రాదా? గట్టి పిలిచి చూడు వస్తుందేమో. ఏది కావాలి? ఐఫోన్ ఎంత చెప్పాడు? 13,000. 3,000 ఇచ్చి. 3,000 అంతేనా? అంతే. అవును మీకు ఎక్కడిది? నేను డీలర్ని ఇక్కడ. మరి మీరు ఎందుకు బ్లాక్ లో అమ్మటం? హోల్సేల్ గా అమ్మేస్తుంటారు. కానీ నాకు డౌట్, ఈ ఫోన్ లో డబ్బులు వేసుకోవాలంటే ఎలా? ఒక్క నిమిషం. చదువుకున్నారు ఇందుకు మీరు. ఈ టైంలో వీడియో కాల్ ఏంటి? ఇప్పుడు ఫోన్ అన్లాక్ చేయాలి. ఏంటి వెనక? ఏంటి మరి? ఎవరో మానసానా? కాదు, జ్యోతి. ఒకటిపల్లి కదా. నాంపల్లి. వాళ్ళ నాన్న ఎస్ఐ కదా, చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు తెలిసింది కదా కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్తాను. జ్యోతి మళ్ళీ చేస్తానే పెట్టే. ఇది లాక్ అయిపోయింది. రండి. ఏం కొంటారు మొబైల్? 5,000 ఇచ్చాను. అక్కడికి వెళ్తే 1,00,000 రూపాయలు ఇట్టండి. సిగ్గుందా నీకు? ఫోన్ కొంటానని చెప్పని నువ్వు దొంగతనం వచ్చావా? సార్ ఇది చూడండి సార్, మీ మొత్తం ఫోన్ చూడండి. చదువుకున్నానని చెప్పేసి షాప్ లోకి వచ్చి మొత్తం ఎనగొట్టున్నాడు. మొబైల్
దొబ్బేస్తావు నువ్వు. నేను తీసుకోలేదు సార్. తీసుకోలేదు మొబైల్స్ అన్ని. సార్ నేను దొబ్బేయను సార్. బ్యాగ్ ఎవరిది? ఆడిది. మరి ఎవరు దొబ్బేస్తుంటాడు? ఆడే దొబ్బేస్తుంటాడు. మరి నన్ను ఎందుకు దొబ్బుతున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? దొబ్బేయండి సార్. మెమరీ కార్డు నింపేసిస్తే నువ్వు నీ